సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని పక్కన పెట్టారు కాసేపు. అది అఫీషియల్ అప్డేట్ లేదు. అది ఈ రోజు వస్తాయో రేపు వస్తాయా ఎల్లుండి వస్తాయా తెలియదు. అఫీషియల్గా అప్డేట్ లేదు. ఓకే, దాని పక్కన పెడితే ఫస్ట్ సిపి గేట్ సర్టిఫికేట్స్. సిపి గేట్ అనేది మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత జస్ట్ 4 daysలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి కూడా అంతే జరిగింది. మీకు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయినాక పీజీ చేయాలనుకున్న వాళ్ళు 2 years పీజీకి రిజల్ట్స్ వచ్చి ర్యాంక్ కార్డ్ వచ్చినాక వితిన్ 4 days ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. దానికి వారం రోజులు ఏమో ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్న టైంలో చాలా మంది సర్టిఫికేట్స్ ఇంకా రెడీ చేసుకోలేరు. ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 12 members 13 members నాకు మళ్ళీ సర్టిఫికేట్ల గురించి పర్టికులర్గా అన్న ఇవ్వండి అవ్వండి అని ఆ వీడియో లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్న మేము చూడలేదు వీడియో అని చెప్పారు. సో ఈ షార్ట్ వీడియో పెడుతున్నా. సర్టిఫికేట్లు కంపల్సరీ ఆల్ ఒరిజినల్స్ ఉండాలి. ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి డ్యూరింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆన్లైన్లో. సో 10th మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్, డిగ్రీ మెమో ఒరిజినల్. ఓకేనా, 3 ఒరిజినల్. బీఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ది కాదు డిగ్రీదే పెట్టాలి. ఎందుకంటే పీజీకి ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి బీఎడ్ కాదు. ఓకే, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్. డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే షార్ట్ మెమోస్ పెట్టాలి. 6 సెమ్లకు 6 మెమోలు. ఎందుకంటే నువ్వు పాస్ అయినావని మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నువ్వు పాస్ అయినావని తెలియదు కదా. అందుకే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ మెమోనో సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఈ కోర్సులో డిగ్రీ పాస్ అయ్యిండు. నువ్వు అప్లై చేసిన కోర్స్కి ఎలిజిబులా కాదా? నువ్వు ఏ కోర్స్కి అప్లై చేసినావు? సిపికెట్లా నువ్వు డిగ్రీలో ఏ కోర్స్ చేసినావు? సో నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని నువ్వు డిగ్రీలో అప్లోడ్ చేసిన మెమోలు, డిగ్రీ మెమోస్ అప్లోడ్ చేస్తే దాన్ని బట్టి చూస్తారు. అండ్ రిమైనింగ్ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అయిపోయిన తర్వాత టీసీ, డిగ్రీ టీసీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 9th to డిగ్రీ అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అండ్ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. అది ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డు ఉండాలి. అప్డేట్ చేసి పెట్టుకోరు ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే సేఫ్టీకి. సో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఇందులో ఏది మిస్టేక్ ఉన్నా కూడా మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఉన్నారో డిగ్రీ ఇంకా పాస్ కాలే అని అంటారు, ఫస్ట్ ఫేజ్ మిస్ ఇక అంతే. ఫస్ట్ ఫేజ్ మిస్ అవుతారు. ఏ సర్టిఫికేట్ డిగ్రీ సప్లిమెంటరీ ఉండి రిజల్ట్స్ లేవు, నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ ఇంకా రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ ఫేజ్ మిస్. ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది. మీకు సెకండ్ పేజ్ వరకు, థర్డ్ పేజ్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ పేజ్లో డిగ్రీ కరెక్ట్గా పాస్ అయిన వాళ్ళు అయితే ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోరు. టీసీ ఉండాలి, డిగ్రీ మెమో ఉండాలి, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, 10th మెమో ఉండాలి, 9th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, ఆధార్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ కూడా ఉండాలి. రిమైనింగ్ అన్ని మీరు అన్ని చూసుకొని అందులో అప్లోడ్ చేసుకోవాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతేనే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అప్రూవ్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ ఐడి ఇస్తాడు. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వితౌట్ దట్ వెబ్ ఆప్షన్స్కి నాట్ ఎలిజిబుల్. సో బీ రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్. ఈ 2-3-4 daysలో, ఈ వీక్లో ఎప్పుడు రిజల్ట్స్ వచ్చేది తెలియదు. అఫీషియల్గా మనకు కూడా తెలియదు. నాకు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే సర్టిఫికేట్ల కోసం. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ బీ రెడీ.